రమేష్ బాబు, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు వలి గారి నుండి మరియు రమణ గారు నుండి వాళ్ళని పిలిపించుకొని నంద్యాల నుండి అన్ని హోటల్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. కొన్ని ఫుడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఈరోజు నుండి. నా పేరు వెంకటరాముడు అండి, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల. ఆత్మకూరు పట్టణం నందు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు రమేష్ వారి ఆధ్వర్యంలో ఈ ఆత్మకూరు పట్టణంలో ఉండే హోటళ్లను ఈరోజు తనిఖీ చేయటకు రావడం జరిగినది. అందులో భాగంగా ఈ ఆంధ్ర స్పైసెస్ నందు కూడా తనిఖీ చేయడం అనేది, ఇక్కడ తనిఖీ చేసి 2 ఆహార నమూనాలను శాంపిల్ నిమిత్తం సేకరించి మనం ల్యాబ్కు పంపించుతున్నాము. ఆ ల్యాబ్లో నుండి వచ్చిన నివేదికల ఆధారంగా వీరిపై తగు చర్యలు తీసుకొనబడును మన FSSAI చట్టం ప్రకారము అని తెలియజేసుకుంటున్నారు. అలాగనే మిగతా హోటల్స్ కూడా మేము తనిఖీ చేస్తున్నాము. అందరూ కూడా హైజీనిక్గా ఉండే హోటల్స్ను హైజీనిక్గా కండిషన్లో వెజ్ అయితేనేమి నాన్ వెజ్ అయితేనేమి మంచిగా నీట్గా పెట్టుకొని మన ఆత్మకూరు పట్టణ ప్రజలకైతేనేమి ఇతరులకైతేనేమి హైజీనిక్ కండిషన్లో హాట్ ఫుడ్గా సర్వ్ చేయవలసిందిగా ఇక్కడ ఉండే హోటల్ యజమానులకైతేనేమి హోటల్ ఇన్ఛార్జీల వారికి అయితేనేమి కోరడమైనది. మీ తనిఖీలో మీరు ఏమైనా గుర్తించారా సార్? ఏమన్నా ఈ తనిఖీలలో అంటే ఇక్కడ కొంచెం అనైజిక్గా ఉండే ఫ్రిడ్జ్లు ఇవి చెక్ చేయడం జరిగినది. ఈ ఫ్రిడ్జ్లలో కూడా వాళ్ళకి క్లీనింగ్ ఎలా ఉండాలా ఏమనేది క్లీనింగ్ చేసుకోవాలనేది కూడా చెప్తూ వారికి గుర్తించడం అనేది. ఏమైనా కలర్లు వాడినట్లు ఉన్న శాంపుల్స్ ఏమైనా సార్? అదే 2 ఆహార నమూనాలను చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ రోస్ట్ ఒకటి చేయడం అనేది ఇవి మేము ల్యాబ్కు పంపించుతున్నాం హైదరాబాద్. ఆ నివేదికలు వచ్చే దాని ప్రకారం దాంట్లో కలర్ ఎంత అంటే కలర్ ఎంత ఎక్సెస్ కలర్ ఉంటే కినా అడల్టేషన్ కిందకి వస్తుంది, మామూలుగా పర్మిటెడ్ కలర్ ఉంటే కినా మామూలుగా జెన్యూన్గా ఉంటుంది. అది ఆ కలర్ నిర్ధారించిన అనాలిసిస్లో తెలుస్తుంది. ఆ అనాలిసిస్ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటాం. నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. మన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాముడు గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని ఉన్న ఫుడ్ రెస్టారెంట్స్ అని హోటల్స్ని వెళ్ళినప్పుడు ఫస్ట్గా ఆంధ్ర స్పైసెస్ రెస్టారెంట్ వెళ్ళాము. అక్కడ తనిఖీ చేసినప్పుడు ఆ రెస్టారెంట్లో ఉన్న కిచెన్ రూము అన్హైజీనిక్ కండిషన్గా ఉన్నది. వాళ్ళకి మరియు కలర్స్ వాడుతున్నారు, టెస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు. ఇంతకుముందు కూడా మనం వీళ్ళకి తెలియపరిచినాము. ప్రిపేర్ ఫుడ్లో వండిన ఆహార పదార్థాల్లో కలర్స్ కానీ టెస్టింగ్ సాల్ట్స్ కానీ వాడకూడదని తెలియజేసినాము. అయినా కానీ వీళ్ళు మరలా వాడుతున్నారు. దానివల్ల వచ్చే అనర్థాలు ఏమంటే అధిక మోతాదులో కలర్స్ వాడడం వల్ల వినియోగదారులకి అల్సర్స్, క్యాన్సర్స్ రావడానికి ఆస్కారం ఉన్నది. మరియు టెస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల కిడ్నీ సంబంధించిన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉన్నదని ఇదివరకు తెలియజేసినాము. మళ్ళీ ఈరోజు తెలియజేస్తున్నాము, ఆదేశిస్తున్నాము. అలాగే ఈరోజు మిగతా హోటల్స్ కూడా తనిఖీ చేస్తామని తెలియపరుస్తున్నాము. హోటల్స్ యజమానులు అందరూ తప్పకుండా తమ హోటల్స్ను హైజీనిక్గా ఉంచుకొని నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి వినియోగదారులకు అందించాలని కోరుతున్నాము. ఎవరైనా ఫుడ్ లైసెన్స్ లేకుంటే వాళ్ళు మా యొక్క FSSAI.gov.com లో సెర్చ్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలని ఆదేశిస్తున్నాము.